సార్, దేశంలోని కీలక ప్రదేశాలకు గగనతల రక్షణ కవచం ఏర్పాటుకు లక్ష్యంగా చేపట్టిన సుదర్శన్ చక్ర ప్రాజెక్టు ప్రస్తుతం ఎలా ఉంది? దానికి జెన్ టెక్నాలజీస్ నుంచి ఎలాంటి సహాయం ఉంటుంది? చాలా అంబిషియస్ ప్రాజెక్ట్ అండి సుదర్శన్ చక్రం. అయితే మా జెన్ టెక్నాలజీస్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇది ఐరన్ డోము, గోల్డెన్ డోమ్ అని ఉన్నాయి. ఇజ్రాయెల్లో, అమెరికాలో చేస్తున్నారు వాళ్ళు. సో ఆ తరహాలో చేద్దామని, అంటే ఏదన్నా అటాక్ వస్తే ఎట్లా బ్లాక్ చేయాలి దాన్ని అని. సో మేము జెన్ టెక్నాలజీస్ మా యాంటీ డ్రోన్ సిస్టమ్స్ మేము ప్రపోజ్ చేస్తున్నాం యాజ్ అ సొల్యూషన్. అండ్ మాది ఇంటర్సెప్టర్ డ్రోన్స్ అని ఈ మధ్యనే మేము కొత్తగా అనౌన్స్ చేసాము. ఇంటర్సెప్టర్ డ్రోన్ ఏంటంటే షాహిద్ లాంటి డ్రోన్స్ వస్తూ ఉంటే వాటిని ఇంటర్సెప్ట్ చేసి, ప్రాబ్లం ఏంటంటే షాహిద్ డ్రోను $30,000 అండి. వాళ్ళు అది పంపించినప్పుడు వీళ్ళు $30 లక్షల పంపించారు. వాళ్ళు $30,000 అంటే 100 times మోర్ కాస్ట్లీది బ్లాక్ చేశారనమాట వీళ్ళు, ఎవరు ఇజ్రాయలీస్. నేను 30,000 పంపిస్తూ ఉంటే మీరు 30 లక్షలది పంపిస్తూ ఉంటే ఎన్నాళ్ళు మీరు ఆఖరికి వీళ్ళు ఏమన్నారంటే ప్రతి ఎంగేజ్మెంట్లో ఇజ్రాయెల్ వన్, బట్ ఇట్ లాస్ ద వార్. ఎందుకంటే మీకు 100 సార్లు ఇక్కడ అయినప్పుడు మీరు ఆర్ స్పెండింగ్ $3 billion, ఇక్కడ 30 లక్షలు చేసే లోప. సో హౌ డూ వీ గెట్ ఎ చీపర్ సొల్యూషన్? మా ఇంటర్సెప్టర్ డ్రోన్ ఉంది కదా, ఆ 30,000 వచ్చే షాయిద్ని $10,000తో డిస్ట్రాయ్ చేస్తారు. అంటే వాడికి నష్టం వచ్చింది ప్రతి అటాక్ తోటి. సో దట్ ఈస్ ద అరిథమెటిక్ అనమాట. మీరు సో ఆ అరిథమెటిక్ తోటి మనం, సో ఈ సుదర్శన్ చక్రంలో వీ షుడ్ హ్యావ్ అరిథమెటికల్ అడ్వాంటేజ్. వాడు ₹1,00,00,000 కడతాడంటే మనం ₹1,00,000తో వాడిని ఆపాలి. వాడు ఎగ్జాస్ట్ అయిపోతాడు. సో వెదర్ ఇట్ ఈస్ చైనా ఆర్ అమెరికా ఆర్ ఎనీబడి. సో అది మేము జెన్ టెక్నాలజీ సొల్యూషన్స్ అటువంటి ఇస్తున్నాం మేము. సో ఐ థింక్ మేము విల్ బి సిగ్నిఫికెంట్ పార్ట్నర్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సుదర్శన్ చక్రం. సార్, సిమ్యులేటర్లలో మీరు ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయికి ఎదిగారు. అలాగే వేరే ఏదైనా విభాగంలో కూడా మీరు ఆ స్థాయికి చేరాలనే సంకల్పం ఏమైనా ఉందా? అంటే యాంటీడ్రోన్ సిస్టంలో డెఫినెట్గా నెంబర్ 1కి చేరాలని ఉంది. ఇప్పుడు ఏంటంటే యాంటీడ్రోన్ సిస్టమ్ ఇంతకుముందు మీరు అన్నారు సాఫ్ట్ కిల్లో ఉండేవారని, ఇప్పుడు హార్డ్ కిల్లో ఏంటంటే చాలా కాంపోనెంట్స్ వచ్చేస్తున్నాయి. ఇంటర్సెప్టర్ డ్రోన్ వస్తుంది, రోబోటిక్స్ వస్తున్నాయి, మానిటర్ చేయడానికి అది ఏఐ విపరీతంగా వస్తుంది దీంట్లో యాంటీ డ్రోన్ సిస్టంలో. హ్యూమన్ డెసిషన్స్ తీసుకోకుండా ఏఐ అల్గోరిథమ్స్ డెసిషన్స్ తీసుకోవాలి మ్యాక్సిమమ్. అంటే యాక్చువల్లీ అటాక్ లాంచ్ చేసేటప్పుడు హ్యూమన్ బీయింగ్కి పర్మిషన్ తీసుకుంటుంది అది, బట్ ఏఐతో చేయాలన్నమాట. డెవలప్మెంట్ విల్ యాక్చువల్లీ డిటర్మిన్ అని అనిపిస్తుంది. యాంటీ డ్రోన్ సిస్టమ్స్ చేస్తున్నప్పుడు ఈ రోబోటిక్స్లో, ఏఐలో అన్నిట్లో కూడా ఫస్ట్లో ఉంటేనే మనం ఒక యాక్చువల్ సిస్టమ్ డెలివర్ చేయగలమండి. బార్డర్ సెక్యూరిటీ మీద కూడా ఫోకస్ చేస్తున్నాం మేము. బార్డర్ సెక్యూరిటీ కూడా దట్ ఈస్ వన్ థింగ్ దట్ వీఆర్ ఫోకసింగ్ ఆన్. సో దీని మీద కూడా మేము ప్రోడక్ట్స్ చేస్తున్నాం. బట్ అగైన్ ఇవన్నీ కనెక్టెడ్ ప్రోడక్ట్స్ అయ్యి. ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ బార్డర్ సిస్టమ్ గురించి, అలాగే దాంట్లో ఏఐ తాలూకు ప్రాధాన్యత గురించి, అంటే అసలు ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, అండ్ వాటిలో మీ పాత్ర ఎలా ఉంది, మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే మేము కంప్లీట్ సొల్యూషన్ ఇద్దామని ట్రై చేస్తున్నామండి గవర్నమెంట్కి. ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ బార్డర్ సిస్టంలో ఏంటంటే బేసికలీ సెన్సర్స్ ఉంటాయి. ఏంటి, కెమెరాలు, రేడారు, ఈవెన్ హ్యూమన్ సెన్సర్స్, మనుషులు ఉండొచ్చు. సో వీళ్ళందరి వచ్చే ఫీడ్బ్యాక్ని మనం ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద చూపించి, అండ్ డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయి. బార్డర్లో క్యాన్ బి ప్రొటెక్టెడ్ బై బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, బిఎస్ఎఫ్, లేకపోతే స్టేట్ పోలీస్ ప్రొటెక్ట్ చేయొచ్చు, లేకపోతే ఆర్మీ ప్రొటెక్ట్ చేయొచ్చు, లేకపోతే కోస్ట్ గార్డ్ చేయొచ్చు. సో వీళ్ళ దగ్గర నుంచి వచ్చే ఇన్పుట్స్ అంతా చేసి ఒక కామన్ ఆపరేటింగ్ పిక్చర్లో చూసి దాన్ని ఇంటర్ప్రెట్ చేయాలి డేటాని. ఏంటి ఇది, థ్రెట్టా, ఇది ఏంటి, వీడు డ్రగ్స్ పంపిస్తున్నాడా, లేకపోతే కొరియర్ మామూలు రెగ్యులర్ కొరియర్ పంపిస్తున్నాడా, వీడు వచ్చే ఇమ్మిగ్రెంట్ టెర్రరిస్టా ఏంటి అని ఒక మనిషి ఏంటి రిక్వైర్మెంట్ అంటే క్రాల్ చేస్తున్నా సరే 2 కిలోమీటర్లు తెలవాలి వాడు మనిషి క్రాల్ చేస్తున్నాడని. టన్నల్ తవ్వుతున్నాడా, టన్నల్ తవ్వుతుంటే ఏంటి ఇంపాక్ట్, శాటిలైట్ ఇమేజరీ కూడా ఇంటిగ్రేట్ చేయాలి. సో ఈ స్మార్ట్ బార్డర్ సిస్టమ్ ఇట్ ఇస్ ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ బార్డర్ సిస్టమ్ అని అంటున్నారు. స్మార్ట్ అంటే ఇట్స్ ఏఐ స్మార్ట్ అనమాట. తనంతటా అదే డెసిషన్స్ తీసుకుంటుంది. అండ్ హ్యూమన్ బీయింగ్తో ఫైనల్గా అడుగుతా అంత కాంప్రిహెన్సివ్ అనాలిసిస్ చేసి ఇస్తుంది తనకి, ఇది బాబు ఇది సిచ్యువేషన్ అని. సో దిస్ ఈజ్ అ వెరీ బిగ్ ప్రాజెక్ట్ అండి. సో దెన్ ఈజ్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ విత్ ద గవర్నమెంట్ ఇన్ దాట్ ప్రాజెక్ట్. దీంట్లో ఏఐ విపరీతంగా వాడబడుద్ది. సో అంటే మాకు ఏఐ కేపబిలిటీస్ విపరీతంగా ఉన్నాయండి కంపెనీకి. అండ్ సో ఏఐ మేము అంటే మామూలు ప్రాసెస్లో ఏఐ డెవలప్మెంట్లో ప్రోడక్ట్స్లో ఆల్రెడీ ఉన్నాయి. బట్ ఇటువంటి దానికి ఏఐ లేయర్ ఒకటి చాలా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, బేసికలీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని దే షుడ్ బి ఏబుల్ టు టేక్ ఎ డెసిషన్ వాట్ టు డూ దేర్. అండ్ ఫ్రెండ్లీ మన
పోలీసు వాళ్ళు బిఎస్ఎఫ్ని కాల్చడం అవి కూడా జరగకుండా అందరికీ చెప్తా ఉంటాను, వీడు మనాడు చేయకండి. అయితే ఫ్రెండ్లీ ఫైర్ అంటారు, వెరీ వి ఫైర్ ఎట్ అవర్ ఓన్ ఫోర్సెస్, అవి జరగకుండా ఉంటాయి. సో స్మార్ట్ బార్డర్ స్వీట్ విల్ బీ దట్ ఏ గుడ్ సొల్యూషన్ ఫర్ ద థింగ్. గవర్నమెంట్తో మేము ఇంటరాక్ట్ అవుతున్నామండి. సో దట్ కుడ్ బి ఎ వెరీ మేజర్ ప్రాజెక్ట్ ఫర్ జెన్ ఆల్సో. భవిష్యత్తులో మీరు చేపట్టబోతున్న ఇతర ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్స్ ఏమిటి? స్మార్ట్ బార్డర్ సిస్టమ్ అయితే ఒకటి ఉంది, స్మార్ట్ బార్డర్ సొల్యూషన్. రెండోది ఏఐలో విపరీతంగా ఇన్వెస్ట్ చేస్తున్నామండి మేము ప్రోడక్ట్స్లో. అంటే ఒక సిమ్యులేటర్లో కూడా మనం ఈ సిమ్యులేటర్ ఉందనుకోండి, మామూలుగా ఏంటంటే ఒక క్లాస్లో స్టూడెంట్స్ ప్రొఫెసర్ చెప్తున్నాడు అనుకోండి, స్లోయెస్ట్ స్టూడెంట్ స్పీడ్తో మూవ్ అయ్యింది. ఎందుకంటే అతను అడుగుతూ ఉంటాడు, సార్ ఇదేంటి సార్, అదేంటి సార్, అదేంటి. సో యాక్చువల్లీ రీసెర్చ్ ఏం చెప్పిందంటే, మీరు ఒక ప్రొఫెసర్, ఒక మంచి ప్రొఫెసర్ ఒక స్టూడెంట్కి ఇస్తే అతను టకాటకా చెప్పి చాలా ఫాస్ట్గా నేర్చుకుంటాడు స్టూడెంట్ అని అంటారు, ఎందుకంటే తను అసెస్ చేస్తూ ఉంటాడు. సో ఇప్పుడు ఏఐ తోటి మా సిమ్యులేటర్లో ఏంటంటే ప్రతి స్టూడెంట్కి ఒక ఈ ఏఐ ఇన్స్ట్రక్టర్ ఉంటాడు అనమాట, బిల్ట్-ఇన్. సో చాలా ఫాస్ట్గా నేర్పిస్తాడు తనకి. ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ సరిగ్గా చేస్తే 3-4 చేయక్కర్లేదు, 5 ఎక్సర్సైజ్కి వెళ్ళిపోండి అని అంటారనమాట. సో ఈ 1-on-1 ట్యూటరింగ్. సో ఏఐ చాలా ఇంపార్టెంట్ మాకు, ఏఐ ఫోకస్ ఉంటుంది. రోబోటిక్స్ మీద బాగా ఫోకస్ చేస్తాం. మన ఏఐ భైరవ అని ఒక కంపెనీ ఉంది, మేము ఇన్వెస్ట్ చేసాము దాంట్లో. సో వృషభ్ అని అన్మ్యాన్ గ్రౌండ్ వెహికల్ ఏంటి, లాజిస్టిక్స్కి, మెడికల్ ఎవాక్యుయేషన్కి, ఈవెన్ కంబాట్కి వెపన్ చేసి కూడా అది ఫైట్ చేయగలదు. అది దాంట్లో ఏఐ కూడా చేస్తున్నారు అనమాట. మా సిమ్యులేటర్స్, యాంటీడ్రోన్ సిస్టమ్స్ ఎట్లాగో చేస్తున్నాం మేము, బట్ ఈ రోబోటిక్స్ ఇంకా ఏఐలో కూడా బాగా భారీగా వెళ్తున్నాం మేము. సార్, అంతరిక్ష రంగంలో ఇప్పుడు వస్తున్న మార్పులు, పరిణామాలు, దానికి యాజ్ ఎ రిజల్ట్ ఇప్పుడు ఇస్రో నుంచి చాలామంది రిజైన్ చేసి బయటకు వస్తున్నారని, వాళ్ళ రిజిగ్నేషన్స్ కూడా పెండింగ్లో పెట్టారని వార్తలు వింటున్నాం. ఏంటి దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి సార్? నేను అనుకోవటం ఇస్రో కోఆర్డినేటింగ్ ఏజెన్సీ అయిపోవాలండి. మేము ఇంకా ఫ్లై చేస్తాం అనుకోకుండా, ఇప్పుడు మనం చూసాం స్కై రూట్ వాళ్ళు రాకెట్ ఫ్లై చేశారు, అండ్ వాళ్ళ బడ్జెట్ ఎంత చాలా చిన్న బడ్జెట్లో చేశారండి వాళ్ళు. అంటే సో వాళ్ళు చాలా వాళ్ళు 10 స్కై రూట్లను క్రియేట్ చేయగలరు వాళ్ళు. ఎవరైనా నేను రిజైన్ చేసి బయటకు వెళ్తున్నానంటే వెళ్ళనివ్వాలి వాళ్ళు. ఇంకా రాకెట్ సంస్థలు మనకి ఎలాన్ మస్క్లు కావాలి మనకి. సో నేను అనుకునేది వాళ్ళు ఈ రాకెట్ బిజినెస్ నుంచి వెళ్ళిపోయి ఒక మెంటార్ బిజినెస్లోకి వెళ్ళిపోవాలి. నీకు చేయాలనుందా, చెయ్యి, నువ్వు మేము హెల్ప్ చేస్తామని. నేను డెఫినెట్గా ఐఎమ్ ఎంకరేజింగ్ మోర్ ప్రైవేట్ సెక్టర్ షుడ్ బి ఇన్ రాకెట్స్ అండ్ శాటిలైట్స్. సో ఐఎమ్ లీనింగ్ టువర్డ్స్ పీపుల్ రిజైనింగ్ అండ్ టేకింగ్ రిస్క్స్ అవుట్ సైడ్. సార్, ఇప్పుడు అధునాతన ఆయుధ ఉత్పత్తి రంగంలోకి రావాలనుకునే ఉద్యోగులకు, అలాగే ఆంటర్‌ప్రెన్యూర్స్కు, ఆ యువతకు మీరు ఇచ్చే సలహా ఏమిటి సార్? ఇవాళ ఉన్న ఆపర్చునిటీస్ అంటే ఎంప్లాయీగా కావచ్చు, మీరు ఎంటర్‌ప్రెన్యూర్గా కావచ్చు, డిఫెన్స్లో ఉన్న ఆపర్చునిటీస్ ప్రపంచం అంటే ఎప్పుడు లేవు. అంటే మీరు ఒక్క మనిషి కూర్చునే ఎంటర్‌ప్రెన్యూర్, వన్ మ్యాన్ ఎంటర్‌ప్రెన్యూర్ కూడా ఇవాళ చాలా డెలివర్ చేయగలడు. ఇంతకుముందు ఏంటంటే మాకు 10 మంది, 20 మంది, 30 మంది అవసరం ఉండేవాళ్ళు. ఇవాళ ఏఐతో చేసి మన టీ హబ్ లాంటి ఏరియాలో మీరు ప్రోటోటైప్స్ చేయాలంటే మీకు గంటల్లో అయిపోయింది పని. సో మీకు సొల్యూషన్స్ చాలా ఫాస్ట్గా రాగలవు. ఇంకా ఏంటంటే మేము కంపెనీస్, జెన్ లాంటి కంపెనీస్ మేము ఇన్వెస్ట్ చేస్తాం. స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేస్తాం. మంచి ప్రోడక్ట్ ఐడియా వచ్చి నేను R&D చేసి, అంటే మరీ మేము కొత్త కంపెనీస్ కాకుండా 3-4 ఏళ్ళ కంపెనీస్ అయితే బాగా ఇంట్రెస్ట్ చేస్తాం. బట్ ఇవాళ ఈకో సిస్టమ్ ఎట్లా ఉందంటే, డిఫెన్స్ కొంచెం స్మార్ట్గా ఉంచి ప్రోడక్ట్ డెలివర్ చేసి ఆ పట్టుదల ఉన్న హై ఏజెన్సీ వాళ్ళు ఉంటే వాటేసుకుని వాళ్ళని లాగేసుకుని వాళ్ళని బాగా రివార్డ్ చేస్తాం అన్నమాట. మేము ఎత్తుకుతున్నాం ఎంప్లాయీస్. టాలెంట్ చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే, మీకు అంటే నేషనలిస్ట్ అయి దేశభక్తి ఉంటే డిఫెన్స్ కంపెనీలో పనిచేసి వచ్చే తృప్తి అంటే అనూహ్యమైందనమాట. సో ఆ సాటిస్ఫై మీరు అమెజాన్ వేర్ హౌస్లో పనిచేయటం, లేకపోతే ఇంకా ఎక్కడో సాఫ్ట్వేర్ టెస్టింగ్ చేస్తాం మైక్రోసాఫ్ట్లో చేయటం కంట జెన్ టెక్నాలజీస్ అట్టు కంపెనీ చేస్తే మీకు యాక్చువల్లీ నేను దేశం కోసం ఏదో చేస్తానని సాటిస్ఫాక్షన్ చాలా ఉంటుంది. సో సాటిస్ఫాక్షను అండ్ ఫైనాన్షియల్లీ రివార్డింగ్ కూడా ఉంటుంది. కొంచెం అంత కాకపోయినా బాగా ఫైనాన్షియల్ రివార్డింగు, గ్రోత్ ప్రాస్పెక్ట్స్ కూడా ఎక్కువ ఉంటాయి ఎంప్లాయీగా. ఎంటర్‌ప్రెన్యూర్గా బిజినెస్ అంబిషన్స్ ఉంటే ఇప్పుడైతే బాగా గవర్నమెంట్ పాలసీస్ బాగా బిజినెస్ అయిపోయినాయండి. సో ఐ వుడ్ వెరీ హైలీ ఎంకరేజ్ టు లుక్ అట్ డిఫెన్స్ ఫీల్డ్ మీద చూడాలని ఐ వుడ్ సజెస్ట్ దాట్. సార్, చివరిగా విల్ కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ అగైన్.
సో ఇందాక మీ పాప గురించి చెప్పారు, అసలు మొత్తం మీకు ఎంతమంది పిల్లలు, వాళ్ళు ఏమేం చేస్తున్నారు? నాకు ఒక అమ్మాయి అండి. సో ఆ అమ్మాయి ఇప్పుడు ఇండియాలో యూఎస్లో చదివచ్చారు, అమెరికన్ యూనివర్సిటీ చదివారు అక్కడ వాషింగ్టన్ డీసీలో. అభిలాష, అమ్మాయి పేరు అభిలాష, మేము ఆభా అని పిలుస్తాం ముద్దుగా. సో ఒకటేమో తను ఇన్వెస్టర్ రిలేషన్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంది. సెకండ్ ఏమో మన ఆపరేషన్స్లో ఈ మధ్యన స్ట్రీమ్ లైన్ చేస్తాం. మా కొంచెం ప్రెషర్ బాగా పెరిగింది. మేము 60 కోట్ల నుంచి 160 కోట్లు, 160 నుంచి 450 కోట్లు, 450 కోట్లు, 900 కోట్ల దాకా వచ్చాం. బాగా గ్రోత్ జరిగింది మాకు. అంటే కొంచెం 700 కోట్లకు వచ్చాము, బట్ గ్రోత్ విపరీతంగా జరిగింది. సో దాంట్లో మాకు కొంచెం ఆపరేషనల్ స్ట్రెయిన్ వచ్చిందనమాట. సో తను కూర్చుని ఒక టీంతో కూర్చుని అంతా దాన్ని స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు. మూడోది ఏంటంటే మాకు ఒక సబ్సిడరీ ఉంది, ఏఆర్ఐ అని. సో ఆ సబ్సిడరీని తను మానిటర్ చేస్తున్నాను అనమాట. దాంట్లో కూడా ఈ ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేస్తుంది. టేక్ ఓవర్ చేసిన కంపెనీ అండి. సో దాంతో ఫుల్గా ఇన్వాల్వ్ అయింది. ఈ 3 పని చేస్తుంది. అగైన్ తను కూడా బాగా సపోర్ట్, మా వైఫ్ లాగానే, శిల్ప లాగానే ఆవా కూడా బాగా సపోర్ట్ చేస్తుందండి. వెరీ నైస్, వెరీ నైస్. చాలా సంతోషం సార్, మీ ప్రయాణంలో, మీ ప్రస్థానంలో ఆటుపోట్లని, కష్టాలని అండ్ మీ విజయాలని, అతి ముఖ్యంగా మీ ఎదుగుదలని వినడం జరిగింది. సో భగవంతుడి దయ వల్ల మీరు ఇంకా ఆరోగ్యంగా ఉంటూ జెన్ టెక్నాలజీస్ ద్వారా దేశానికి మరింత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో కూడా వీక్షించండి.